మూవీ స్టార్టింగ్‌లో 1942లో జపాన్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. అమెరికా వరల్డ్ వార్ 2లో జపాన్ మీద యుద్ధం ప్రకటించింది. కాబట్టి ఎలాగైనా జపాన్ మీద బదులు తీర్చుకోవాలని యుఎస్ నేవీ చాలా యుద్ధ విమానాలను పంపింది. అందులో ఒక యుద్ధ విమానంలో ముగ్గురు వ్యక్తులుంటారు. ఒకరు పైలట్ హెరాల్డ్ డిక్సన్, బాంబులు విసిరే వ్యక్తి బాంబార్డియన్ టోనీ, మరియు రేడియో మ్యాన్ జిన్. వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు చాలా ఎత్తులో మేఘాల మధ్య ఉంటారు. వాళ్ళు దారి మర్చిపోతారు. వాళ్ళ ఇంధనం కూడా తక్కువగా ఉంటుంది. జిన్ రేడియో ద్వారా సమాచారం పొందాలని ప్రయత్నం చేస్తాడు. అయితే సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల అతనికి వాళ్ళ మాటలు సరిగ్గా వినిపించవు. అప్పుడు జిన్కి రేడియోలో జపనీస్ మాటలు వినిపిస్తాయి. అతను వెంటనే రేడియో ఆఫ్ చేస్తాడు. ఏదోలా ప్రమాదంలో ఉన్నామని సందేశం పంపుతాడు. విమానంలో ఇంధనం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి పైలట్ హెరాల్డ్ జిన్తో నువ్వు ఎలాగైనా మరోసారి ప్రయత్నించి సహాయం కోరమని చెప్తాడు. జిన్ మళ్లీ ప్రయత్నించినా ఉపయోగం ఉండదు. ఇప్పుడు విమానం సముద్రం మీద ల్యాండింగ్ చేయడం తప్ప హెరాల్డ్ దగ్గర వేరే మార్గం లేదు. కాబట్టి మిగతా ఇద్దరికీ మనకి అవసరమైన సామాన్లు తీసుకోండి. ఇక్కడ ల్యాండింగ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. మన ఇంధనం పూర్తిగా అయిపోయింది అని హెరాల్డ్ విమానం సముద్రం మీద ల్యాండింగ్ చేస్తాడు. ల్యాండింగ్ తర్వాత హెరాల్డ్ బెల్ట్ ఓపెన్ అవుతుంది. కానీ జిన్, టోనీ బెల్ట్ మాత్రం ఓపెన్ అవ్వదు. వాళ్ళు విమానంతో పాటు నీటి అడుగు భాగంలోకి మునిగిపోతూ ఉంటారు. వాళ్ళు పూర్తిగా మునిగిపోయేలోగా వాళ్ళ బెల్ట్స్ కూడా ఓపెన్ అవుతాయి. వాళ్ళు కూడా హెరాల్డ్ ఉన్న చోటికి వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర ఒక ఎయిర్ బోట్ ఉంటుంది. వాళ్ళు అందులో కూర్చుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర తినడానికి తిండి కానీ, తాగడానికి నీళ్లు కానీ ఉండవు. అయితే వాళ్ళ విమానంలో అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు అందులో ఇరుక్కుపోవడం వల్ల అన్నీ కోల్పారు. ఇంత పెద్ద విశాలమైన సముద్రంలో వాళ్ళకి ఏ వైపు కూడా గమ్యం కనిపించదు. కానీ వాళ్ళకి నమ్మకం ఉంది. యుఎస్ నేవీ విమానం వాళ్ళ కోసం వస్తుందని. తప్పకుండా వాళ్ళని ఇక్కడి నుంచి కాపాడి తీసుకువెళ్తుంది అనుకుంటారు. అలాగే జరుగుతుంది కూడా. వాళ్ళకి ఆకాశంలో ఒక విమానం కనిపిస్తుంది. హెరాల్డ్ పారాచూట్ వెతకండి, దాన్ని చూస్తే మనం వాళ్ళకి కనిపిస్తామంటాడు. కానీ వాళ్ళ దగ్గర పారాచూట్ లేదు. విమానంతో పాటు నీటిలో మునిగిపోయింది. వాళ్ళ దగ్గర ఎయిర్ గన్ కూడా ఉండదు. దాన్ని పేల్చి వాళ్ళు అక్కడ ఉన్నారని తెలపడానికి. వాళ్ళు వేసుకున్న జాకెట్ తీసి ఊపుతూ ఉంటారు. అయితే విమానం చాలా దూరంలో ఉండటం వల్ల వీళ్ళని గుర్తించలేదు. పైగా వాళ్ళు ఉన్న బోట్ చాలా చిన్నది. కాబట్టి ఆ బోట్ సహాయం చేయడానికి వచ్చిన విమానంలో వాళ్ళకి కనిపించదు. హెరాల్డ్ ఇది మన దగ్గర ఉన్న ఆఖరి అవకాశం అంటాడు. టోనీ అలా అని ఇక్కడే చావలేం కదా అంటాడు. హెరాల్డ్ వాళ్ళు ప్రతిసారి మనల్ని వెతకడానికి ఇక్కడికి రారు. కాబట్టి ఇక్కడి నుంచి ఎలాగైనా వేరే చోటికి వెళ్లాలంటాడు. హెరాల్డ్ సీనియర్ కావడం వల్ల అతనికి తెలుసు వాళ్ళిక్కడ ఇరుక్కుపోయారని. కాబట్టి మీరు బూట్లు తీసేయండి, మనం చాలా దూరం ప్రయాణం చేయాలి అంటాడు. ముగ్గురు బూట్లు కూడా తీసేస్తారు. వాళ్ళు ఉన్న బోట్ చాలా చిన్నది. అందులో ఎటువంటి సామాన్లు పెట్టలేరు. హెరాల్డ్ మనం ఈ బూట్లు పడేయాలి అని చెప్తాడు. టోనీ, జిన్ ఇద్దరూ బూట్లు నీళ్లలో విసిరేస్తారు. అయితే హెరాల్డ్ తన బూట్లు విసిరేయడు. జిన్, టోనీ అది చూసి షాకవుతారు. జిన్, నువ్వెందుకు నీ బూట్లు పడేయలేదని అడుగుతాడు. హెరాల్డ్, మనకి ఎక్కడైనా నేల కనిపిస్తే ఎవరో ఒకరు బోట్ దిగి నడవాలి కదా, అందుకే ఒక జత బూట్లు మనం ఉంచుకోవాలని చెప్తాడు. అలా వాళ్ళకి ఒకరోజు ఆహారం, నీళ్లు లేకుండా గడిచిపోతుంది. ఇప్పుడు అన్నింటికంటే పెద్ద సమస్య ఎదురవుతుంది. అదేంటంటే ఆ బోట్లో ముగ్గురు పడుకునే అంత స్థలం ఉండదు. కాబట్టి ఒకరు పడుకుంటే ఇద్దరు మేలుకుని కూర్చోవాలి. అలా ఒక్కొక్కరిగా పడుకుంటూ ఉంటారు. తర్వాత హెరాల్డ్ ఎవరైనా మంచినీళ్లు తాగుతారా అంటాడు. జిన్, టోనీ ఆశ్చర్యంతో చూస్తారు. హెరాల్డ్ తన బూట్ షూలో యూరిన్ పోసి తాగుతాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఇక్కడ తాగడానికి నీళ్లు దొరకడం అంత సులభం కాదని. తర్వాత రోజు ఉదయం హెరాల్డ్, మనం ఇక్కడ ఇరుక్కుపోయాం. మనం గాలి వీస్తున్న వైపు ప్రయాణిస్తున్నా సుమారు 1900 మైళ్ల దూరం ఉంటుంది. మనం వెనక వైపు ఉన్నది సౌత్ అమెరికా, 6000 మైళ్ల దూరం ఉంటుంది. హెరాల్డ్ పైలట్ కాబట్టి అన్ని ప్రదేశాల దూరం గురించి తనకి బాగా తెలుసు. ఇలా వెళ్తూ ఉంటే కొన్ని వారాల్లో గమ్యం చేరుకుంటాము అని చెప్తాడు. ఇద్దరూ అది విని షాకవుతారు. టోనీ, మనం గమ్యం చేరుకుంటాం కానీ ఈలోగా ఆకలి, దప్పికలతో మన ప్రాణాలు కోల్పోతామని చెప్తాడు. జిన్, ఇక్కడ నీళ్లలో చాలా చేపలున్నాయి, మనం ఏదో ఒకటి చెయ్యాలి అంటాడు. వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని వస్తువులతో చేపలు పట్టడానికి గాలం తయారు చేసుకుంటారు. గాలం నీళ్లలో వెయ్యగానే గాలానికి ఏదో ఇరుక్కుంటుంది. అందరూ దాన్ని లాగే ప్రయత్నం చేస్తారు. అప్పుడు దానికున్న తాడు కూడా తెగిపోతుంది. జిన్, సముద్రంలో మనకంటే ఆకలిగా ఉన్న జీవి ఏదో ఉంది అంటాడు. అక్కడ ఎండ బాగా ఉండటం వల్ల జిన్ నీళ్లలోకి దూకేస్తాడు. నేను ఇంకా ఎండకి తట్టుకోలేను అంటాడు. టోనీ కూడా అతనితో పాటు దూకాలనుకుంటాడు. ఈలోగా హెరాల్డ్ ఆపి, ఇందులో షార్కులు ఉన్నాయి, నేను విన్నాను అంటాడు. ఆ విషయం తెలియగానే జిన్ తిరిగి బోట్లోకొచ్చేస్తాడు. అంటే వాళ్ళు నీళ్లలోకి వెళ్లలేరు. సమయం గడిచే కొద్దీ బోట్లోనే వాళ్లకు 5 రోజులు గడిచిపోతాయి. గత 5 రోజుల నుంచి తాగడానికి మంచినీళ్లు, తింటానికి ఆహారం కూడా లేదు. ముగ్గురు చాలా నిరసించిపోతారు. టోనీ ఓపిక లేక సముద్రం నీళ్లు తాగాలనుకుంటాడు. కానీ హెరాల్డ్ చూసి అతన్నాపుతాడు.
ఈ నీళ్లు నీ శరీరాన్ని ఇంకా ఎండగడతాయి అని చెప్తాడు. అసలు వీళ్ళంతా ఇక్కడ ఇరుక్కుపోవడానికి కారణం హెరల్డ్. అతను పైలట్ కాబట్టి వెస్ట్ వైపు వెళ్తున్నప్పుడు జిన్ని కన్ఫర్మేషన్ అడుగుతాడు. మనం సరిగ్గా వెళ్తున్నామా అని. జిన్కి రేడియోలో మీరు ఈస్ట్ వైపు వెళ్లాలని చెప్పారు. అందువల్ల వాళ్ళు దారి తప్పిపోతారు. అలా దారి తప్పిపోవడం వల్ల సముద్రంలో చిక్కుకుపోయారు. సడన్ గా హెరల్డ్కి తను షార్ట్ జేబులో పెన్సిల్ ఉందని గుర్తుకొస్తుంది. అతను దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మనం దీంతో ఒక చార్ట్ తయారు చేయొచ్చు. దాని ద్వారా ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసుకోవచ్చు అంటాడు. అతను కూర్చున్న బోట్లోనే చార్ట్ తయారు చేస్తాడు. చార్ట్ తయారు చేసిన వెంటనే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. మనం గాలి వీస్తున్న వైపు బోటు వెళ్లకుండా ఆపాలి అని చెప్తారు. వాళ్ళ దగ్గర ఉన్న లైఫ్ జాకెట్ తో ఒక లంగరు తయారు చేసి బోటు స్థిరంగా వెళ్లేలా ఏర్పాటు చేసుకుంటారు. జిన్, దేవుడిని మేమిప్పుడు దాకా అన్ని మంచి పనులే చేయలేదు, కానీ ఇప్పుడు మాకు మీ సహాయం అవసరమని వేడుకుంటాడు. హెరల్డ్, ఈ సముద్రంలో ఎన్ని బోట్లయితే ఉన్నాయో వాటన్నింటినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చండి. అందులో మా బోట్ కూడా ఒకటి అని వేడుకుంటాడు. టోనీ, నా ఫ్రెండ్ చెప్పింది కరెక్టే. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మాకు వర్షం అవసరం చాలా ఉంది. కురిపించు దేవుడా అని కోరుకుంటాడు. కాని వర్షం పడదు. టోనీ చాలా నిరాశపడతాడు. జిన్ దేవుడికి కొంచెం సమయం ఇవ్వు అంటాడు. ఈలోగా రాత్రవుతుంది. అందరూ నిద్రపోతూ ఉంటారు. అప్పుడు వర్షం మొదలవుతుంది. చాలా రోజుల తర్వాత వీళ్ళు మంచినీళ్లు కడుపు నిండా తాగారు. వాళ్ళ శరీరం చాలా ఫ్రీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ శరీరం పూర్తిగా డీహైడ్రేట్ అయ్యింది. ఇదిలా ఉంటే జిన్ చాలా రోజుల నుంచి చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హెరల్డ్, నీలాంటి ఓపిక ఉన్న ఫిషర్ మ్యాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. గత వారం రోజుల నుంచి నువ్వు చేపలు పట్టే ప్రయత్నం చేస్తున్నావు. వారమైనా కూడా ఒక్క చేప కూడా పట్టలేదు అంటాడు. జీన్ చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి జేబులోంచి కత్తి తీస్తాడు. హెరల్డ్, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ కత్తిని జేబులోంచి బయటకు తీయొద్దని. మన దగ్గర ఉన్న ఏకైక వస్తువు ఇది మాత్రమే కదా అంటాడు. కానీ జీన్ అతని మాటలు లెక్క చేయకుండా చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తాడు. చేప కనిపించగానే దానిమీద దాడి చేస్తాడు. అయితే అతనికి బోటు మీద పొడిచాడని అనుమానం కలుగుతుంది. కాబట్టి హెరల్డ్, ఆ కత్తి తీయద్దు, తీస్తే బోట్లోకి నీళ్లు వచ్చేస్తాయంటాడు. కానీ జీన్ కత్తి ఒక షార్క్ పిల్లకి గుచ్చాడు అని తెలుసుకుని ఆ షార్క్ పిల్లని లాగి బోట్లో వేస్తాడు. అప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి దాన్ని చంపేసి తిని కడుపు నింపుకుంటారు. అలా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళకి కొంచెం ఎనర్జీ వస్తుంది. హెరల్డ్, నేను ఇంటికి వెళ్తాను. నా భార్య నా మీద చాలా కోపంగా ఉంటుంది అంటాడు. వాళ్ళిద్దరినీ మీకు పెళ్ళయిందా అని అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి గురించి పర్సనల్ విషయాలు అతనికి తెలీదు. టోనీ, నాకు పెళ్లి కాలేదు, కానీ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తాడు. జీన్, నాకు పెళ్లి కాలేదు, గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అంటాడు. టోనీ, మనం తిరిగి వెళ్లిన తర్వాత నా సిస్టర్తో నువ్వు డేట్ చెయ్యి, తను చాలా అందంగా ఉంటుందని చెప్తాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ బోట్ చుట్టూ చాలా షార్కులు వచ్చి తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు చంపి తిన్న షార్క్ బ్లడ్ నీళ్లలో పడటం వల్ల ఆ స్మెల్కి షార్కులన్నీ అక్కడికొచ్చుంటాయి. అయితే అవి వాళ్ళ బోట్ని ఏమీ చెయ్యవు, తిరిగి వెళ్ళిపోతాయి. కానీ అవి చాలా ప్రమాదకరమైన షార్కులు. అవి ఎప్పుడైనా వాళ్ళని పడేసినా పడేయొచ్చు. వాళ్ళ అదృష్టం బాగుంది కాబట్టి ఈసారికి వాళ్ళు బతికిపారు. వాళ్ళకి నీళ్లు, ఆహారం దొరికాయి కాబట్టి బాగానే ఉన్నారు. కానీ రోజులు గడిచిపోయిన కొద్దీ వాళ్ళు మళ్లీ నీరసించిపోతారు. ఒకరోజు రాత్రి జిన్ నీళ్లలో చేయి పెట్టి పడుకునుంటాడు. అప్పుడు ఒక షార్క్ దాడి చేసి అతని చెయ్యిని గాయపరుస్తుంది. జిన్ అదృష్టం బావుంది. అతనికి పెద్దగా గాయమవ్వదు. ఒకరోజు జిన్కి ఎదురుగా ఏదో ఐలాండ్ ఉన్నట్లు కనిపిస్తుంది. టోనీకి చూపిస్తాడు. టోనీ, అక్కడ ఎటువంటి ఐలాండ్ లేదు, ఇదంతా నీ భ్రమ అంటాడు. వీళ్ళందరికీ విచిత్రమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. 15వ రోజు ఉదయాన్నే టోనీ చేతిలో అతని గన్నుంటుంది. జీన్, ఆ గన్నివ్వు, శబ్దం చెయ్యకు అంటాడు. అప్పుడు ఎదురుగా వాళ్ళ బోటు మీద ఒక పక్షి కనిపిస్తుంది. అటువైపే హెరల్డ్ నిద్రపోతూ ఉంటాడు. జీన్ ఆ పక్షిని షూట్ చేస్తాడు. అయితే అది బోట్లో పడకుండా సముద్రంలో పడిపోతుంది. హెరల్డ్ వాళ్ళు పక్షిని షూట్ చేశారని తెలిసి దాన్ని తీసుకురావడానికి నీళ్లలోకి దిగుతాడు. ఆ పక్షిని తీసుకుని వస్తుండగా ఒక షార్క్ హెరల్డ్ని వెంబడిస్తుంది. అది దగ్గరికి వచ్చేలోగా హెరల్డ్ బోట్లోకొచ్చేస్తాడు. ఆ షార్క్ వాళ్ళ బోట్ కింద నుంచి వెళ్ళిపోతుంది. ఆ విధంగా అతను బతికిపోతాడు. మళ్లీ ఓసారి కడుపు నింపుకునే అవకాశం కలుగుతుంది. 15 రోజుల తర్వాత వాళ్ళు తినడం ఇది రెండోసారి. రోజులు గడిచే కొద్దీ ఆ ప్రభావం వాళ్ళ మెదడు మీద పడుతుంది. వాళ్ళకి విచిత్రమైన కలలొస్తూ ఉంటాయి. అలా 20 రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఉదయాన్నే హెరల్డ్ లేచేసరికి ఎవ్వరూ మెలకువతో ఉండరు. అంటే గాలి వీస్తున్న వైపును గమనించకుండా నిద్రపోతూ ఉంటారు. హెరల్డ్కి చాలా కోపం వస్తుంది. నేను మీకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు అంటాడు. జిన్, ఇక్కడ ఏమీ లేదు. ఈ సమయానికల్లా మనం ఆ ఐలాండ్కి చేరుకోవాల్సింది. కానీ ఇక్కడ ఎటువంటి ఐలాండ్ లేదు అంటాడు. హెరల్డ్, నా మైండ్లో ఒక రఫ్ పిక్చర్ ఉంది అంటాడు. ఇద్దరూ షాకవుతారు. హెరల్డ్కి ఇప్పటికీ సరిగ్గా ఎక్కడ ఉన్నారనేది కన్ఫర్మేషన్ లేదు. జిన్, మీ వల్ల సముద్రంలో ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. మీరు మన షిప్ ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు. మన షిప్కి దూరంగా తీసుకువచ్చారు. అందుకే మనం అవుట్ ఆఫ్ రేంజ్లో ఉన్నాం. అందుకే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం అంటాడు.
హెరెల్డ్ కూడా జిన్ మాటని అంగీకరిస్తాడు. వాళ్ళు పైన గాల్లో ఉన్నప్పుడు అతనికి నిద్ర పట్టింది. కొన్ని క్షణాలు నిద్రలోకి జారుకోవడం వల్ల వాళ్ళు చాలా దూరం వచ్చేశారు. వాళ్ళు ఔట్ ఆఫ్ రేంజ్ కి వచ్చేశారు. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలీదు. ఇంధనం అయిపోవడం వల్ల సముద్రంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అలా ముగ్గురు సముద్రంలో ఇరుక్కుపోయారు. ఏదేమైనా అన్నింటికీ కారణం హెరెల్డ్. కాబట్టి అతను చాలా పశ్చాత్తాపడతాడు. కళ్ళనీళ్లు పెట్టుకుంటాడు. ఏది ఏమైనా ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు. జిన్ లైఫ్ జాకెట్ మీద హెరెల్డ్ వేసిన చార్టు చూపించి, ఇప్పుడిది మాత్రమే మనల్ని గమ్యానికి చేర్చగలదు అంటాడు. అప్పుడు హెరెల్డ్కి ఒక ఐడియా వస్తుంది. తన బూట్లు తీసుకుని జిన్ కత్తితో కట్ చేసి తెడ్డుగా ఉపయోగిస్తాడు. వాటి ద్వారా వాళ్లు వెళ్లాలనుకున్న వైపుకి వెళ్లొచ్చని. టోనీ ఎవరైతే ముందుగా ఐలాండ్ చూస్తారో అతనికి మిగతా ఇద్దరూ డిన్నర్ చేయిస్తారు. అది కూడా నచ్చిన చోట అంటాడు. అయితే వాళ్ల కోరిక నెరవేరడం అంత సులభం కాదు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. 30వ రోజొస్తుంది. 30వ రోజు తర్వాత వాళ్ల ఒంట్లో మాట్లాడటానికి కూడా శక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆహారం, నీళ్లు లేకుండా ఉన్నారు. తీరం చేరుకుంటామా అన్న నమ్మకం కూడా లేదు. అలా వాళ్ల దురదృష్టం ఇంకా వాళ్ళని వెక్కిరిస్తుంది. ఆ రాత్రి జోరున వర్షం కురుస్తుంది. మళ్లీ ఒకసారి కడుపు నిండా మంచినీళ్లు తాగుతారు. అయితే అప్పుడు వాళ్ళకి ఎదురుగా ఒక పెద్ద తుఫానొస్తుంది. వాళ్ళు తుఫాన్లో ఇరుక్కుపోతారు. వాళ్ల బోటు కూడా తిరగబడుతుంది. టోనీకి ఈదడం రాదు. అతను తప్పిపోతాడు. అయితే టోనీ బోట్ అవతల వైపు కనిపిస్తాడు. వాళ్ళు బోట్ని మళ్లీ సరిగ్గా తిప్పి ఒక్కొక్కరిగా అందులో ఎక్కుతారు. ఆ విధంగా భయంకరమైన ఆ తుఫాన్ నుంచి తప్పించుకుని బయటపడతారు. తర్వాత రోజు ఉదయం వాళ్ళు చాలా అలసిపోయి కనిపిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న చిన్నపాటి వస్తువులు కూడా రాత్రి తుఫాన్లో పోగొట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇంక బతకరని అర్థమైపోతుంది. బోటు మీద బతికున్న శవాల్లాగా పడుంటారు. హెరెల్డ్కి తన భార్య గుర్తుకొస్తుంది. జిన్కి టోనీ సిస్టర్ సముద్రం మీద కూర్చుని కనిపిస్తుంది. అతను ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు. జిన్ టోనీతో మీ సిస్టర్ని నేను ప్రేమిస్తున్నాను అంటాడు. టోనీ మీరిద్దరూ మంచి కపుల్స్ అవుతారని చెప్తాడు. హెరెల్డ్ అదంతా విని చాలా బాధపడతాడు. ఎండింగ్ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నన్ను క్షమించండి అంటాడు. హెరెల్డ్ ఇదంతా జరగడానికి తానే కారణమని కృంగిపోతూ ఉంటాడు. అప్పుడు టోనీ చాలా కష్టంగా లేచి కూర్చుని, మనం చాలా దూరం వచ్చాం. ఇప్పుడు విశ్వాసం కోల్పోకూడదు. ఈ విధంగా ఓటమిని అంగీకరించకూడదని తన చేతితో నీళ్లని నెడుతూ ఉంటాడు. అది చూసి మిగతా ఇద్దరు కూడా అలాగే చేస్తారు. 34 రోజుల తర్వాత శరీరంలో శక్తి లేక నీరసించి పడిపోతారు. టోనీ, నేను ఒక మంచి కల చూశాను అంటాడు. హెరెల్డ్ ఇలాంటివి ఇప్పటికే నేను 3 సార్లు చూశానని చెప్తాడు. హెరెల్డ్ సముద్రం నీళ్లు తీసుకుని తాగుతాడు. అతను ఇంకా బతికే అవకాశం లేదని నిర్ణయానికొస్తాడు. అప్పుడు ఎదురుగా పడుకున్న జిన్, నాకు ఏదో కనిపిస్తుంది అంటాడు. అప్పుడు ముగ్గురూ లేచి అటువైపు చూస్తారు. అక్కడ వాళ్ళకి ఒక ఐలాండ్ కనిపిస్తుంది. అది చూసి వాళ్లలో కొత్త శక్తి పుంజుకుంటుంది. చాలా సంతోషంగా ఫీలవుతారు. సముద్రంలో 34 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత వాళ్ళు ఒక ఐలాండ్కి చేరుకున్నారు. వాళ్ల చేత్తో చాలా స్పీడ్గా నీళ్ళని నెడుతూ బోట్ని కొన్ని క్షణాల్లోనే ఒడ్డుకు చేరుస్తారు. 34 రోజుల తర్వాత నేలని తాకి వాళ్ళకి చాలా ఊరటగా అనిపిస్తుంది. అక్కడ 2 గుడిసెలు కూడా ఉంటాయి. ముగ్గురు అటువైపుగా వెళ్తారు. ఈ ముగ్గురు బతకడానికి కారణమేంటంటే వాళ్ళు ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు. వాళ్ళు ఎలాగైనా బతుకుతామని నమ్మారు. జీవితం మనకి ఎలా నెగ్గాలో, ఎలా ఫైట్ చేయాలో నేర్పిస్తుంది. ఇది వరల్డ్ వార్ 2లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.